తప్పుని ఒప్పుగా, ఒప్పుని తప్పుగా చిత్రీకరించేందుకు మీడియా చేస్తున్న ఒక కొత్త డ్రామా. ఫోన్లు ట్యాప్ చేశాడు. ఏం చేశాడు మరి? ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్? మరి ఎన్నిసార్లు కోర్టులో ఓడిపోలేదు కేసీఆర్? అక్కడ చివరికి ఎన్నికలకు ముందు ఎన్నిసార్లు తిప్పలబడలేదు కేసీఆర్? మరి ఫోన్ ట్యాపుల ద్వారా ఏం సాధించినట్టు ఆయన? ఎందుకని రేవంత్ రెడ్డి వ్యవహారం తేల్చలేకపోయాడు? ఎందుకని రేవంత్ రెడ్డి నిన్ను రాహుల్ గాంధీని చెడగొట్టలేకపోయాడు? ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్ను రేవంత్ రెడ్డిని కలపలేకపోయాడు, చెడగొట్టలేకపోయాడు? కాబట్టి అవి దాంతో ఏం సాధిస్తారు? వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ ని వాడాల్సింది నిజంగా టెర్రరిస్టుల మీదన, లేకపోతే అసాంఘిక శక్తుల మీద. మీకు ఫోన్ ట్యాపింగ్ అయినా స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్, అట్లాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ మూడింటిని వాస్తవంగా వాడాల్సింది అలాంటి వ్యవస్థల కోసం, అసాంఘిక శక్తుల కోసం, మావోయిస్టుల కోసం, టెర్రరిస్టుల కోసం. కానీ నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఈ విభాగాలలో ఒక వర్గం అది ఉంటుంది, ఒక 10 to 15% ఉంటారు. అది 85% ప్రభుత్వాలకి రాజకీయ ఫీడ్బ్యాక్లు ఇచ్చే లేదా రాజకీయాల కోసం చేసే పనులే చేస్తారు. ఇదివరకు మేము పేపర్లో, టీవీలో పనిచేసేటప్పుడు మా దగ్గరకు వచ్చి కూర్చుని ఇంటెలిజెన్స్ వాళ్ళు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు దాని వెనకాల ఉన్న పాయింట్స్ మాతో మాట్లాడి రిపోర్ట్లు పంపించిన బోర్డు తెలుసు మాకు. అట్లాగే ఇప్పుడు కూడా అట్లా పనిచేస్తూనే ఉన్నారు. అదొక వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఒక అవినీతి పరుడు, రేవంత్ రెడ్డి డబ్బులకి, ఓట్లకి కొనేటటువంటి దొంగ, ఇది కదా అప్పుడు బీఆర్ఎస్ చేసుకొచ్చింది. అప్పుడు ఏంటి, ఫోన్ ట్యాప్ చేయడం వల్ల అతను దొరికిపోయాడు ఆ రోజున. స్టీఫెన్సన్ అనేటువంటి ఓటు కేసు, ఈవెన్ చంద్రబాబుని కూడా భయపెట్టి ఆంధ్రాకి పంపించగలిగింది ఆ వాయిస్ తో సహా. వాస్తవంగా రోజున ఆ ఆధారాల బేసిస్ మీదనైతే చంద్రబాబు మీద కూడా సీరియస్ గా వెళ్ళొచ్చు. ఈ లోపు ప్రముఖ నాయకుడు ఇద్దరి మధ్యన మేనేజ్ చేయడంతో ఆగిపోయింది. లేకపోతే నువ్వు అరెస్టా నేను అరెస్టా దాకా వెళ్ళారు కదా. అప్పుడు ఆ టైంలో బేసిక్ గా ఏంటంటే రేవంత్ దోషిగా